దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాలుష్య కొరల్లో చిక్కుకుంది. దట్టమైన పొగమంచు వాయు కాలుష్యంతో హస్తినవాసులు ఆందోళన చెందుతున్నారు. దట్టమైన పొగమంచుతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలైనా రోడ్లు కనిపించడం లేదు. రోడ్లపై విజిబిలిటీ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా పొగమంచు ఉండొచ్చంటూ ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. దీంతో విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలో సగటున 380 పాయింట్ల వాయు నాణ్యత నమోదైంది. ఇప్పటికే వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పొగమంచు ఎఫెక్ట్తో వందలాది విమానాలు రద్దు చేశారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాలుష్య కొరల్లో చిక్కుకుంది. దట్టమైన పొగమంచు వాయు కాలుష్యంతో హస్తినవాసులు ఆందోళన చెందుతున్నారు. దట్టమైన పొగమంచుతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలైనా రోడ్లు కనిపించడం లేదు. రోడ్లపై విజిబిలిటీ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా పొగమంచు ఉండొచ్చంటూ ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. దీంతో విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలో సగటున 380 పాయింట్ల వాయు నాణ్యత నమోదైంది. ఇప్పటికే వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. పొగమంచు ఎఫెక్ట్ తో వందలాది విమానాలు రద్దు చేశారు అధికారులు. రైట్, ఢిల్లీలో గత కొద్ది రోజులుగా వాయు కాలుష్యం కారణంగా అక్కడ ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతున్నారు. సో అలాగే ఈ రోజైతే అక్కడ మొత్తం కూడా పొగమంచు ఉండొచ్చంటూ ఐఎండీ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మొత్తానికి ఢిల్లీలో అడుగు తీసి అడుగు బయట పెట్టాలి అంటే భయం వేస్తుంది. నిజంగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ టైం అయినా సరే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పొగమంచు పూర్తిగా కూడా ఇప్పటికే వాయు కాలుష్యం అయిపోయింది. దానికి తోడు ఉన్నటువంటి పొగమంచు ఏదైతే ఉందో కనిపించదు. ముందు ఏం వెళ్తుంది, అసలు ఎలా వెళ్ళాలి అనేటటువంటి రహదారులు కూడా కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఢిల్లీలో ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంకా ఏమి చేయలేని పరిస్థితి. వాళ్ళు ఇళ్ళ నుంచి కార్యాలయాలకు వెళ్ళాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా సరే ఏమి చేయలేని పరిస్థితి. పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి వాయు కాలుష్యం ఏదైతుందో దాని మీద అలర్ట్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటటువంటి కామెంట్లు కూడా చేశారు. కానీ ఏమి చేయలేని పరిస్థితి. తాత్కాలికంగా తీసుకునేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు అప్పటికప్పుడు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ కానీ పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యం ఏదైతుందో దానికంటూ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టలేనటువంటి పరిస్థితి. రైట్ నౌ ఇప్పుడు సిచ్యువేషన్ తీసుకుంటే మాత్రం అదే కొనసాగుతుంది. ఉన్నటువంటి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అంటే ఏ స్థాయిలో పరిస్థితి ఉందో అర్థమైపోతుంది. చూడాలి కమింగ్ డేస్లో వీటికి సంబంధించి ఎటువంటి సొల్యూషన్ రాబోతుంది అనేది చాలా కీలకం. కాబట్టి ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాయు కాలుష్యం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అంటే ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పినప్పటికీ కానీ, లేకపోతే వెహికల్స్ ఏవైతే పొల్యూషన్కి సంబంధించినటువంటి వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పినప్పటికీ కానీ 15 సంవత్సరాలు మించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని అవి నిషేధిస్తున్నామని చెప్పినప్పటికీ కానీ ఎటువంటి సిచ్యువేషన్ అయితే రోజు రోజుకి ఇంకా కూడా స్ట్రాంగ్గా మారుతుంది. ఇంకా కూడా క్షీణిస్తున్న నేపథ్యంలోనే ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ ఏదైనా సరే తక్షణమే చర్యలు తీసుకుంటే తప్ప అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో ఆ సిచ్యువేషన్కి ఫుల్ స్టాప్ అయితే పడే అవకాశం కనిపించట్లేదు. మధు, మరి తక్షణమే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ప్రజలు చాలా అవస్థ పడుతున్నారు కదా. మనం చూస్తున్న మొత్తం పొగమంచు అనేది కూడా ఈ రోజంతా ఉంటుందని ఆల్రెడీ ముందే చెప్తున్నారు కదా.
అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో అందులో ఢిల్లీ ఒకటి. సో ఢిల్లీలో ఏది ఉన్నా కానీ అంటే ప్రధానంగా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే మొత్తం దేశవ్యాప్తంగా కావచ్చు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశం మారుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే మాత్రం ఢిల్లీలో శ్వాస తీసుకోవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేయడం. రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ దానికి ఆ సిచ్యువేషన్ అంతటికీ కూడా ఎల్లోకి రావాలి, ఎల్లో నుంచి మళ్ళీ గ్రీన్కి రావాలి. ఇవన్నీ కావాలి అనుకుంటే ఇంకా కొన్ని సంవత్సరాల పాటు పట్టే అవకాశం ఉంది. ఏమాత్రం కూడా పూర్తిగా కూడా వాయు కాలుష్యం, గాలి పీల్చుకోలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొని ఉండడం, దానికి తోడు ముందు వెళ్తున్నటువంటి వెహికల్స్ కూడా ఏమాత్రం కూడా కనిపించకపోవడం, పొగమంచు కూడా నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలోనే పరిస్థితి మాత్రం గందరగోళంగా, భయాందోళనంగా అయితే ఢిల్లీలో ఉంది. మధు, అలాగే అక్కడ ఉన్న ప్రజల అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తుందా ప్రభుత్వం? అంటే ఇది గాలికి సంబంధించినటువంటి వ్యవహారం, దీనికి ఎక్కడా కూడా ప్రత్యామ్నాయం చర్యలు అనేటివి ఎలాంటివి ఉండవు. జస్ట్ దీనికి ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కావచ్చు, అదేవిధంగా వాతావరణ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద సూచనలు ఇస్తూ ఉంటారు. పిలిచేటటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలిలో ఉన్నటువంటి నాణ్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ నాణ్యత అనేది క్షీణించిపోయింది. దానికి తోడు పొగమంచు అనేది కూడా దట్టంగా అలుమనిస్తుంది. కాబట్టి ఏమాత్రం కూడా అక్కడ ప్రజలు నివాసం ఉండడానికి అంత కరెక్ట్ అయినటువంటి ప్లేస్ ఢిల్లీ అనేది మాత్రం కానే కాదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అర్థమైపోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబెల్స్ ని ఎందుకు బుజ్జగించలేదని, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని సీఎం అన్నారు. ఇక పార్టీ రెబెల్స్ బరిలోకి దిగితే వారిని బుజ్జగించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబెల్స్ ను ఎందుకు బుజ్జగించలేదని, సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని సీఎం అన్నారు. ఇక పార్టీ రెబెల్స్ బరిలోకి దిగితే వారిని బుజ్జగించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైట్, మొత్తానికైతే తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే ఇటు 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అయితే సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు సునీల్, అలాగే ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు వారికి? ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 66% విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత చిన్న కొన్ని పొరపాట్ల వల్ల మిగిలినటువంటి స్థానాలు కూడా గెలవలేకపోయింది. దానికోసం ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వీరందరూ కూడా ఎమ్మెల్యేలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఎమ్మెల్యేలు దాదాపు 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై కొంత సీఎం ఆగ్రహంతో వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సీఎంతో పాటు నటరాజన్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల తీరు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గెలవాల్సినటువంటి స్థానాల్లో సైతము రెబల్స్ వేయడం, రెబల్స్ని బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడంతోనే చాలా స్థానాలు, మెజార్టీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి ఇక నుంచి అలాంటి పొరపాట్లు రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా జరగకుండా
ఖచ్చితంగా రెబల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా వారందరూ కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. చాలా వరకు అనేక అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. రెబల్స్ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, రెబల్స్ని ఎందుకు భుజగించలేదు, కేవలం ఒకే ప్రాంతంలో 2-3 కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు పార్టిసిపేట్ చేయడం వల్లనే చాలా స్థానాల్లో చాలా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం వచ్చింది. అలాంటి వాటిని ఇంకపై ఉపేక్షించలేదు. రాబోయేటువంటి స్థానిక సంస్థలు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అది కూడా పార్టీ గుర్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. 18 ఎమ్మెల్యే పనితీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దు, ఒకవేళ అయితే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకున్నామని మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మీనాక్షి నటరాజన్, విధంగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వారందరికీ దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అలాగే సునీల్, మరి 18 మంది ఎమ్మెల్యేలు సీఎం కి ఎలాంటి వివరణ ఇచ్చారు ఈ విషయంలో? ఎస్, చాలా వరకు డబ్బులు అంటే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ నేతలు జరిగినటువంటి కొంత గ్యాప్ వల్ల కొంత పార్టీలో కొంత గ్యాప్ వల్ల వారికి కొంత భేదాభిప్రాయాలు రావడం. దీంతో పాటు ఇక్కడ నుంచి కూడా అంటే జరిగిన విషయాలపై కూడా కాకుండా ఇక్కడ నుంచి జరిగినటువంటి విషయాలపై కూడా మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు కింది స్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ సంబంధించిన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారిని అంటే ముందుగానే చూసి చేసుకోవడం, ఆ తర్వాత టికెట్ వస్తుందని భావించినప్పుడు కూడా కొంత బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో రిజర్వేషన్ల చేంజ్ కావడంతోనే కొంత ఇలాంటి ఇబ్బందులు తలెత్తినాయంటూ ఎమ్మెల్యేలు కొంత వివరణ ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని సీఎంతో పాటు అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరోవైపు అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వారందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి జరగకుండా చూసుకోవాలని వారందరూ కూడా సూచనలు కూడా సమాచారం తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్లు దర్శనమిచ్చాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో భారీ కటౌట్లు వెలిశాయి. షేర్లింగంపల్లికి చెందిన రవీందర్ పేరుతో ఈ కటౌట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ చిత్రాలతో జగన్ కు పుట్టినరోజు విషెస్ చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్లు దర్శనమిచ్చాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో భారీ కటౌట్లు వెలిశాయి. షేర్లింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ పేరుతో ఈ కటౌట్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ చిత్రాలతో జగన్ కు పుట్టినరోజు విషెస్ చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. రైట్, ఇటు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా అయితే అక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయం అలాగే ఇతర ప్రాంతాల్లో అయితే భారీ కటౌట్లు వెలిసాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయన పుట్టినరోజు రేపైనప్పటికీ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నేతలు కానీ ఈ రోజు నుంచే ముందస్తుగానే ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాడేపల్లితో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయ పరిసర ప్రాంతాలతో తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ తో కూడినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు ఇటు ప్రజల్ని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఈ ముగ్గురు ఉన్నటువంటి పూర్వ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ముందుగానే జగన్మోహన్ రెడ్డికి విషెస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇవి విశేషంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ అభిమానులను కూడా
తలరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి చూస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ కేటీఆర్ కి మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలపైన కలిసి కూర్చొని మాట్లాడి వాటిని పరిష్కరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో బెంగళూరులో జరిగినటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కలిసి పాల్గొన్నటువంటి ఏదైతే సంఘటన జరిగిందో ఇది కూడా రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇటు తెలంగాణ నేతల ఫ్లెక్సీలతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సెలబ్రేషన్స్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రవీందర్ అనే వ్యక్తి ఈ ఫోటోలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒకవైపు వైసీపీ కార్యకర్తలు సెలబ్రేషన్ చేసుకుంటేనే మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ నేతలతో కూడినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా ప్రజల్ని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రమేష్, మరి ఇప్పుడు మనం చూస్తున్న కటౌట్ కి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? అంటే మొదటి నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలకు సంబంధించి వాటిని సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు అనే సమావేశమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైన చర్చించారు. ఒక రకంగా బీఆర్ఎస్ కి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అనేది రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు అందరికీ తెలిసినటువంటి విషయమే. గతంలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాత్రకు సంబంధించి గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ రెండు పార్టీలు సన్నిహిత సంబంధాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉన్నారు. ఇక రాజకీయంగా ఈ ఇరు పార్టీలు సన్నిహిత సంబంధాలకు సంబంధించి గతంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ సన్నిహిత సంబంధాలు ఎలాగే కొనసాగాలని ఇటు వైసీపీ శ్రేణులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు తాజాగా వచ్చినటువంటి ఈ ఫ్లెక్సీల నేపథ్యంలో ఇది రాజకీయంగా కొంత అందరినీ ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి రాజకీయ పార్టీలు దీనికి సంబంధించి ఎలా స్పందిస్తాయో చూడాలి. అయితే ఇది ఒక అభిమాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ, రవీంద్ర అనే అభిమాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ అటు కేసీఆర్ ని ఆయన అభిమానిస్తూ ఉండవచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానాన్ని చాటుకునే దిశగానే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసులో పోలీసులపై వేటు పడింది. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించారు. గ్రామ ప్రజలకు కోతుల నుండి విముక్తి కలిగించడం కోసం చింపాంజీ వేషం కట్టి కోతులను ఊర్లో నుండి అడవికి తరిమారు సర్పంచ్ రంజిత్. కోతులు గ్రామం నుండి వెళ్లడంతో కొంత ఉపశమనం పొందారు గ్రామ ప్రజలు. సర్పంచ్ కు ఇలాంటి ఆలోచన రావడం చాలా బాగుందని సర్పంచ్ ని అభినందించారు గ్రామస్తులు. ప్రతి గ్రామంలో అందరూ ఇలా చేస్తే కోతుల నుండి తమను తాము కాపాడుకోగలుగుతామని గ్రామస్తులు తెలిపారు. నాకేమవుతుంది? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గుర్తులేవు కానీ మీరు చేసిందేంటి? ఓన్లీ పబ్లిసిటీ 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 మార్కెటింగ్. ఈ రోజుకి
ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, దాని మీద 1 కోటి సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. నిన్న గవర్నర్ గారి దృష్టిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వాటిని అన్నింటిని కూడా వారి దగ్గర సమర్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈ 18 మాసాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇగో ఇది ఒక గొప్ప నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ఈ ప్రజలకి ఇంత మంచి జరిగింది, రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పమనండి. ఒకటి చెప్పమనండి. పోర్టులు మేమే నిర్మాణం, ఎయిర్పోర్ట్ మేమే నిర్మాణం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ మేమే నిర్మాణం, ఫిషింగ్ హార్బర్స్ మేమే నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్స్ మేమే చేశాం, కంపెనీలు తీసుకొని వచ్చాం, ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున అన్ని సెక్టర్స్లో, ఎనర్జీ డిపార్ట్మెంట్లో కానీ, టూరిజం, ఇప్పుడు విశాఖపట్నంలో ఒబ్రాయ్ హోటల్ వస్తూ ఉందన్న, మేఫేర్ రిసార్ట్స్ వస్తూ ఉన్నాయన్న, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేశాం. పిల్లలకి మంచి విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. నాడు నేడు కింద పాఠశాలను బాగు చేశాం, హాస్పిటల్స్ బాగు చేశాం. ప్రతి దగ్గర ప్రతి కార్యక్రమాన్ని ఆ వ్యవస్థలో ఒక ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి క్రమంలో 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు, ఇన్ని సంస్కరణలు తీసుకురావచ్చు, ప్రజలకు ఇంత మేలు చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అడగొచ్చు, మీరు ఇన్ని చేస్తే ఎందుకు ఓడిపోయారని. మేము ప్రజలకి మంచి చేసి ఓడిపోయాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఆ అబద్ధాలకి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా కనబడతా ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరు ఇలా భూములను దోచుకుంటూ పోయి, నేను చెప్పిన మాట కాదు కదా, మీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు నిన్న పెట్టినటువంటి సభలో కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు ఆయన? మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి చెప్పినటువంటి దానికి మరి ఎంతకంట ఆ ఉదాహరణ ఏం కావాలి మీకు? వాళ్ళు ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకు ఇలా తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు, మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అమరజీవి జలధార పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కృష్ణ గారికి, ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, ఐతాబత్తుల ఆనందరావు గారికి, దేవి వరప్రసాద్ గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి, బండారు సత్యానందరావు గారికి, వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారికి, బత్తుల రామకృష్ణ గారికి, జ్యోతుల నెహ్రూ గారికి, ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, పచ్చమట్ల ధర్మరాజు గారికి, చెర్రి బాలరాజు గారికి, పంతం వెంకటేశ్వరరావు గారికి, బూరుగుపల్లి శేషారావు గారికి, కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, కళ్యాణం శివశ్రీనివాస్ గారికి, తుమ్మల బాబు గారికి, హరిప్రసాద్ గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, బోలిశెట్టి శ్రీను గారికి, అదే మనం బాహుబలి అంటాం కదా, బోలిశెట్టి శ్రీను, పులపర్తి రామాంజనేయులు గారికి, సోమవీర్రాజు గారికి, పేరాబత్తుల రాజశేఖర్ గారికి, ఐతాబత్తుల ఆనందరావు గారికి, వీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ పేర్లు అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే, ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి, వీళ్ళెవరూ నా ఫ్రెండ్స్ కాదు,
నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు, మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరం ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం సెక్యూరిటీ మెజర్స్ చూసుకుంటారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే. మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని పెట్టడానికి చాలా కారణం ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు. ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకరిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో న్యూనతకి ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం మీరంతా కొంచెం కిందకి దిగండి అబ్బా. మీరందరూ మీరు ఆన్ చేసుకొని కొంచెం కింద కూర్చోండి దయచేసి. అదే కదా మీ బాధ. టీవీలో కనిపిస్తున్నా కదా, సరిపోవట్లే. అదే ఇందాక ఏంట్రా బాధపడతాను అనుకున్నాను. పెద్ద మనసు చేసుకోండి దయచేసి. సో మీడియా సోదరులకు సహకరించినందుకు సంతోషం. అంటే ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం. ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు, మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే 50 రోజులు తిండి తినలేదు అనుకుంటాం. కానీ మనం ఎదిగే కొద్దీ, మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటికంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన విగ్రహం. ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెట్టడం ఏంటని అడిగారు.
అంటే అది ఆయన వైశ్య కులానికి చెందినవారు, అందుకని ఆర్య వైశ్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ, అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా? ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం. ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా. రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం? ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేశాం అంతే. గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం. సైనిక్స్ కూర్చోండి. పోలీసు వారికి కూడా నా విన్నపం, హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గురుమూర్తికి మరదలతో వివాహితర సంబంధం ఉన్నట్లు తేలింది. ఆ విషయంలో భార్య మాధవితో గురుమూర్తికి చాలాసార్లు గొడవలయ్యాయి. పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి మారలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో భార్యను చంపాడు గురుమూర్తి. మాధవిని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎముకలు పొడి చేసి చెరువులో పడేశాడు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్, DNA మ్యాచింగ్ శాంపిల్స్ తో సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. మరదలితో వివాహితర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారణ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తమిళనాడులో నకిలీ ఓటర్లపై పంజా విసిరింది. తమిళనాడులో సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు 6,94,672 మంది, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు 66,44,881 మంది. ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటు ఉన్నవారు 3,39,278 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది. రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానీగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరికి వివాహం జరిగింది. ఇంతలోని ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరుడు వధువు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించనున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.